హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ గైస్, సూపర్ వీడియోతో ఈరోజు వచ్చేసానమాట. ఐ హోప్ మీకు నాకు తెలిసి వీడియో బాగా నచ్చుతుంది, కనెక్ట్ అవుతుంది, మీ హార్ట్కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మన ఛానల్ని కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే మంచి కంటెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అండ్ నేను సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా నచ్చుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు సబ్ చేసుకుంటారు. కాకపోతే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని చాలామంది యాక్టివేట్ చేయట్లేదు. సో అందుకే చాలామందికి నా వీడియోస్ మిస్ అవుతున్నాయి అనమాట. బట్ మీరు ఏదైతే బెల్ సింబల్ ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేయండి ఫస్ట్. సో దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో ఏది మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ అనేది. సో ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నిన్ను వద్దన్న వాళ్ళకి నీ సమాధానం కసిగా ఉండాలి అనమాట. నీ పనిష్మెంట్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి పిచ్చెక్కిపోవాలి అనమాట. బట్ ఈరోజు నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది వీడియో. సో చాలామంది నార్మల్గా అంటే క్యాజువల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే దాని గురించి నేను చెప్తున్నాను అనమాట, ఫ్యూ పాయింట్స్. అండ్ ఎగ్జాక్ట్లీ చాలా స్టార్టింగ్లో చాలామంది చాలా కబుర్లు చెప్పుకుంటారు, చేతిలో చేసుకుంటారు, ఏవేవో మాటలు చెప్పుకుంటూ ఉంటారు, నీతో జీవితాంతం ఉంటా అంటారు, ఏం జరిగినా నేను వదిలిపోను అంటారు. సో ఇలాంటి సినిమా డైలాగ్స్ చాలామంది చెప్తూనే ఉంటారు. అలాంటి మాటల్ని నమ్మేసి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. సో బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకోనో లేకపోతే వాళ్ళు ఇంకేదో చాయిస్కి వెళ్ళిపోయో మిమ్మల్ని ఏదో ఒక విధంగా బ్లేమ్ చేసేసేసి, నిందలు వేసేసేసి, అవాయిడ్ చేసేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అనమాట. బట్ అలాంటి ఫేకర్స్కి మనం ఎలా సమాధానం చెప్పాలి? గట్టిగా సమాధానం ఇవ్వాలని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. బట్ కానీ అలా గట్టిగా వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయకుండా కొంతమంది సాడ్ స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అలాగే వాళ్ళకి వద్దన్న వాళ్ళకి కాల్స్ చేయడం, పదే మెసేజ్లు చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఐ మీన్ ఆల్రెడీ మీరు అలాంటి జోనర్ ఫర్దర్గా చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఈ పాటికే అర్థమైపోవాలి అనమాట. వన్స్ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసేసో లేకపోతే బ్లాక్ చేసేసో ఇలాంటివి చేస్తున్నప్పుడు అవి రెగ్యులర్గా జరుగుతున్నాయా అంటే గొడవైన ప్రతిసారి జరుగుతున్నాయా లేదనేది మీకే వదిలేస్తున్నాను. మేబీ జరిగిందే మళ్ళీ జరుగుతుందా? సో అంటే వాళ్ళు మిమ్మల్ని అదే పనిగా తిట్టడం కానీ, లేదా హెరాస్మెంట్ లాగా చేయటం కానీ, లేదంటే మిమ్మల్ని కొట్టడం అంటే ఐ మీన్ ఇలా చేయడం కానీ, మిమ్మల్ని టార్చర్ చేయడం కానీ, ఇన్ని చేసినా కూడా కొంతమంది వాళ్ళే కావాలని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు మీరే కావాలని వాళ్ళు కూడా అనుకుంటే మిమ్మల్ని ఎలా చూసుకోవాలనేది వాళ్ళకి తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మిమ్మల్ని ఇక్కడ అవాయిడ్ చేసిపోతున్నారు అండ్ మిమ్మల్ని లేదా బ్లాక్ లిస్ట్లో పడేసిపోతున్నారు అంటే మీకు అక్కడ క్లియర్గా తెలిసిపోవాలి అనమాట. సో వాళ్ళు ఇంకా వేరే దారిలో ఎక్కడో ఉన్నారు అని చెప్పేసి. బట్ అలాంటి వాళ్ళ కోసం మీరు ఇంకా కూర్చొని ఏడ్చుకుంటూ వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ లేకపోతే లోన్లీగా ఉంటూ సో ఏవేవో ఏమంటారు ఎమోషనల్ వీడియోస్ చూస్తూ ఇంకా ఏడ్చుకుంటూ సో ఇంకా స్ట్రెస్ తీసుకుంటూ ఇంకా హెల్త్ని ఖరాబ్ చేసుకుంటూ ఉంటే ఎవరికి ఉపయోగం చెప్పండి? పోయిన వాళ్ళు బాగానే ఉంటారు, మీరు ఇక్కడ జీవితాన్ని స్పాయిల్ చేసేసుకుంటున్నారు. ఇంకెంతకాలం వెయిట్ చేస్తూ కూర్చుంటారు? వాళ్ళు మారుతారనో లేకపోతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారనో. ఇంకా ఎందుకంటే వన్స్ చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. మీరు ఒక 6 months 3 months 1 year ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ సిచ్యువేషన్ ఎన్నిసార్లు ఫేస్ చేశారనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా సరే ఒకసారి బ్లాక్ చేశారు అనుకోండి. సో మీరు చెప్పుంటారు, సో ఇది నాకు నచ్చట్లేదు, ఇలా చేయొద్దు అని చెప్పారు అనుకోండి. వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఓకే, ఇది నా తప్పే, నేను ఇది సరి చేసుకోవాలి అని అనుకుంటారు. బట్ ఫర్దర్గా ప్రతిసారి అలాగే చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి 2 సార్లు 4 సార్లు ఏడుస్తారు, అయ్యో నన్ను ఎందుకు ఇలా చేశారు అని. బట్ జీవితాంతం ఏడుస్తూ కూర్చోరు కదా. సో ఏదో ఒక రోజు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. బట్ అది చాలామంది చెయ్యట్లేదని చెప్తున్నాను అనమాట. ఎన్నిసార్లు మీరు వాళ్ళకి మీరు అవకాశం ఇస్తూ ఉంటారు. సో బట్ మీరు అవకాశం ఇచ్చినంత కాలం వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు, నువ్వు నాకు వద్దు అని అంటూనే ఉంటారు, లేదా నీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పడేసుకుంటూనే ఉంటారు అనమాట. వన్స్ వాటికి అలవాటు అయిన వాళ్ళు ఎవరైనా కానీ అదే కంటిన్యూ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళతో రిలేషన్ అయితే అస్సలు హ్యాపీగా ఉండదు అనమాట. సో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పాయింట్ చెప్తాను, విలువ తెలియని వాడికి వజ్రాన్ని ఇస్తే ఏం చేస్తాడు? పక్కన పడేస్తాడు దాన్ని, ఎందుకంటే దాని వాల్యూ వాడికి తెలియదు. అదే విలువ తెలిసిన వాడికి నువ్వు రాయి ఇవ్వు, వజ్రం పక్కన పెట్టేసేయండి, ఒక రాయి ఇవ్వు, దాన్ని విగ్రహాన్నిగా మలుచుకొని దాన్ని పూజిస్తాడు అనమాట. అలాగే మీరు అంటే వాళ్ళకి ఏమాత్రం విలువ ఇవ్వని వాళ్ళకి, మీ వాల్యూ వాళ్ళకి తెలియని వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలానే వదిలేసిపోతారు. సో ఎమోషనల్ అవ్వకుండా నేను చెప్పేది వినండి. వాళ్ళతో మాట్లాడటానికి మీరు అడుక్కోవాల్సి వస్తుంటే, సో వాళ్ళ టైం కోసం మీరు పడిగాపులు కాస్తుంటే మీరు అర్థం చేసుకోండి, అక్కడ మీకు స్థానం లేదు అని చెప్పేసి. సో అండ్ అంటే చాలామంది తెలిసి కూడా వెళ్ళి బురద గుంటలో కాలు పెడుతూ ఉంటారనమాట. మీరు ఆల్రెడీ ట్రావెల్ అయ్యి చూస్తూ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ చేశారు, ఎలా బిహేవ్ చేశారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు. సో అండ్ మీకు టైం ఇవ్వకుండా వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అన్నీ మీకు కళ్ళకి కట్టినట్టుగా ఆల్రెడీ ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది.
సో మీరు ఎన్నిసార్లు తగ్గుతున్నా, ఎన్నిసార్లు నార్మల్ అవుతున్నా, ఎన్నిసార్లు అడ్జస్ట్ అవుతున్నా, ఎన్నిసార్లు మీరు అర్థం చేసుకుంటున్నా, వాళ్ళు అదే పనిగా మిమ్మల్ని కసురుకోవటం కానీ, తిట్టడం కానీ, అక్కర్లేదంటం కానీ, వదిలేసిపోవటం కానీ, రూడ్గా బిహేవ్ చేయటం కానీ ఇలాంటివి జరుగుతుంటే అలాంటి వాళ్ళు మీకు సెట్ కారు. అలాంటి వాళ్ళతో సంతోషం అస్సలు ఉండదంటే ఉండదు అనమాట. సో అది మీరు రియలైజ్ అవ్వాలి, తెలుసుకోవాలి అనమాట. ఇంకా అదే భ్రమల్లో, అదే ఏమంటారు, ఆ పిచ్చి మాయ మాటల్లోనే ఇంకా గడిపేస్తూ కూర్చుంటే లైఫ్ మీదే స్పాయిల్ అవుతుంది. సో అందులో నుంచి ఏదైతే ఆ పెయిన్లో నుంచి వన్స్ బయటికి రండి. మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎంత రిలీఫ్ వస్తుంది, మీ లైఫ్ ఎంత ఎక్సైటెడ్గా ఉంటుంది అనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ మీరు ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చున్నట్లయితే ఇక ఇవ్వమాకండి. వస్తే జస్ట్ ఒక చిన్న స్మైల్ చాలు, ఇప్పటి వరకు నేను పడిన నరకం చాలు నీతో అని చెప్పేసి సైడ్ అయిపోండి. అంతే మీరు చేయవలసిన పని. ఎప్పుడు అంటే మీరు బాధపడుతూనో లేకపోతే ఇలా ఇలా పిరికితనంతో కూర్చుంటే కాదు. నువ్వేంటో తెలియాలి అంటే తెగించాలి. సో ఎదురు చూస్తే కాదు, ఎదురు తిరిగితేనే నువ్వంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ గాయస్, నేను చెప్పేది ఏంటి అంటే మెయిన్గా నేను చాలా మోటివేటెడ్గా చెప్తూ ఉంటాను, చాలామందికి కనెక్ట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ పాయింట్స్ నేను ఇంక్లూడ్ చేస్తూ ఉంటానన్నమాట. అందుకే చాలామందికి కనెక్ట్ అవుతుంది ఈజీగా నేను చెప్పే మాటలు అనేవి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నిన్ను వదిలేసిపోయారంటే పోనివ్వండి, వాళ్ళ కర్మ ఇంకా అది. వదిలేసిపోతానని ఎంతకాలం వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, ఎంతకాలం మీరు లొంగిపోతూ ఉంటారు, వాళ్ళ మాటలకి భయపడిపోతూ ఉంటారు. పోయేవాళ్ళు పోనివ్వండి. అండ్ అలా అని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మాత్రం అస్సలు కూర్చోమాకండి. అండ్ వదిలేసేయండి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకొని వదిలేసేయండి. మీ సైడ్ నుంచి నిజాయితీ ఉన్నప్పుడు, మీ సైడ్ నుంచి లాయల్టీ ఉన్నప్పుడు మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఏం జరగాలో అది జరగాల్సిన రోజు ఎలాగ జరిగి తీరుతుంది, దాన్ని నువ్వు నేను ఎవ్వరూ ఆపలేరు అనమాట. బట్ నిన్ను మంచిగా ఒక గుడ్ రూట్లోకి తీసుకెళ్ళడం అనేది నీ రెస్పాన్సిబిలిటీ. అది నీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లోనూ లేదు. సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఎక్కువగా హైరాణ పడొద్దు. సో దేవుడు మౌనంగా అన్నీ చూస్తూనే ఉంటాడు. వాళ్ళని వెంటాడి నాశనం చేసేదాకా వదిలిపెట్టడు. సో జస్ట్ మీరు అలా చూస్తూ ఉండండి, కొద్ది రోజులు మాత్రమే అనమాట. సో అంటే మీరు ఈలోపు చేయవలసింది ఏంటి, వాళ్ళ మీద పగ ప్రతీకారాలు అంటూ వెళ్ళకుండా వదిలేసేయండి. సో అది ఏం చేయాలి అనేది కర్మ దేవుడైనా ఎక్స్క్యూజ్ చేస్తాడంట. నేను విన్నాను రీసెంట్గా కొన్ని సిచ్యువేషన్స్లో పోనీలే అని చెప్పేసి దేవుడన్నా కొంచెం వదిలేస్తాడంట, కానీ కర్మ ఏదైతే ఉంటుందో అది అస్సలు వదిలిపెట్టదు. వెంటాడి వాళ్ళకి ఏదో ఒకటి జరిగేదాకా వదలదంట. సో అది. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, గాడ్ పోయిన వాళ్ళని కొంచెం పక్కన పెట్టేస్తే గాడ్ మీకోసం ఎవరో ఒకరిని ప్లాన్ చేసి పెట్టే ఉంటారు. సో అతి తొందరలోనే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు ఎంత బాధపడ్డారో అంతకి డబల్ రెట్టింపుతో సంతోషాన్ని మీరు స్వీకరిస్తారు. నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియో చూసిన తర్వాత మీరు కొద్ది రోజులు అయిన తర్వాత అయినా సరే నా లైఫ్లో చాలా మంచి చేంజెస్ వచ్చాయని కామెంట్స్ చేస్తారనమాట మీరు. సో నన్ను బిలీవ్ చేయండి నేను చెప్పే మాటల్ని. సో ఫ్రెండ్స్, నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారా, మోటివేట్ అయ్యారా? సో కొంచెం ఆ ఎమోషనల్ జోనర్లో నుంచి కొంచెం బయటకు వచ్చారా? సో నేనైతే కొంచెమైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. బట్ నాకు కామెంట్స్ చేయండి మంచిగా, నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. లైక్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అయిందని మీకు అనిపిస్తే. ఇంకా మంచి వీడియోస్తో నేను వస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు వన్స్ అది కూడా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.